మనము ఇందాక మిత్రులు మాట్లాడినట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. ఏ ఊరు చూసినా కూడా ఒక ముత్యంలాగా ఉండే. అసలు గతంలో ఒక మండలం మొత్తంలో ఒకటే ట్రాక్టర్ ఉంటుండే. నంగనూరు మండలం అంటే ఒక నంగనూరులోనే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఉండు, ఏ ఊరికి ఉండకపోవు. బహుశా సిద్దిపేట మండలంలో ఉంటే ఒక ఎంసాన్పల్లికో మిట్టపల్లి లాంటి దానికి ఉంటుండే. చిన్నకోడూరు మండలం మొత్తంలో ఒకటో రెండో ట్రాక్టర్లు ఉంటుండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేదు, దేశంలో లేదు, ఈ రోజు కూడా లేదు భారతదేశంలో. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు, ముంగట నూకడానికి డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది. 300 ఓట్లు 200 ఓట్లు ఉన్న పల్లెకు కూడా ట్రాక్టర్ కొనిచ్చి గ్రామాలు శుభ్రంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో డంప్ యార్డు, ప్రతి ఊర్లో వైకుంఠధామము, ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనము, ప్రతి ఇంటికి నల్ల. ఇది ఎక్కడన్నా ఉంది అంటే భారతదేశంలో ఒక తెలంగాణలో మాత్రమే ఉంది. అట్లా కేసీఆర్ గారు పల్లెలను ఒక ముత్యాల్లాగా తయారు చేసింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన 2 ఏళ్ళు సర్పంచులను పెట్టక, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపక, ₹1 కూడా పల్లె ప్రగతి నిధులు గ్రామాలకు ఇవ్వక మురికి కూపాలుగా మారిపోయినాయి. ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంతో ఆదర్శంగా అద్భుతంగా గ్రామాల్ని మనం తయారు చేసుకున్నాం. అసలు గ్రామాలంటే తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డులు ఉండకపోవు. ఇట్లా ఉత్తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక 10 అవార్డులు దేశంలో ఇస్తే 9 తెలంగాణకి వచ్చింది. 10ల అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు, తెలంగాణ మండలాల పేర్లు, తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి. ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వానంగా మారిపోయినాయి. కేసీఆర్ గారు నెల నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే. ఊర్లలో ఇబ్బంది ఉండపో పల్లె ప్రగతి డబ్బులు వస్తే బుగ్గలు వేయడానికైనా, డోజింగ్కైనా, ప్రతిరోజు చెత్త సేకరించడానికైనా చాలా మంచి అవకాశం ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ 2 ఏళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే, ఎలక్షన్లు పెట్టలే, ఆ పంచాయత్ సెక్రటరీల మీద వదిలేసింది. ఆ పంచాయత్ సెక్రటరీలు కూడా పాపం వాళ్ళకి వచ్చే జీతమే 30,000. అందులోకెళ్ళి వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి డీజిల్ పోసుడు, వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఏమైపోయిందంటే ఈ 2 ఏళ్లలో ట్రాక్టర్లలో ఆయిల్ కూడా మార్చలే, ట్రాక్టర్ సర్వీసింగ్ కూడా చేయలే, ట్రాక్టర్ల టైర్లు అరిగిపోతే టైర్లు కూడా మార్చలే. ఇప్పుడు ఆ బరువు అంతా మీ మీద పడ్డది. 2 ఏళ్ల చెత్త ఈ కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీ మీద పడ్డది. నిజానికి వాళ్ళు ఏం పట్టించుకోలే. సెక్రటరీలను వాళ్ళని కూడా తప్పు పట్టలేదు. వాళ్ళకి వచ్చే జీతం 30,000. పెళ్ళాం పిల్లలు లేరా, స్కూల్ ఫీజు కట్టద్దా, వాళ్ళు బతకాలి కదా. ఆ 30,000 అప్పుడో ఇప్పుడో ఇంత డీజిల్ పోసి 3 వద్దులకో 4 వద్దులకు ఒక్కనా ట్రాక్టర్ నడిపింది. ఎప్పుడన్నా బతుకమ్మ పండుగ వస్తే బుగ్గలు వేసింది, కానీ నడిమిట్ల బుగ్గలు కూడా వేయలే. ఇప్పుడు మీ ఊళ్ళల్లో పోతుంటే ఆ పేరుకపోయిన దుమ్ము, ట్రాక్టర్లలో కనీసం సర్వీసింగ్ లేక, టైర్లు అరిగిపోయి, డీజిల్ లేక, ఆయిల్ మార్చక, ఫిల్టర్లు మార్చక, బ్లేడ్లు ఖరాబ్ అయిపోయి ఇవాళ ఎన్నో సమస్యలు మీకు స్వాగతం చెప్పినాయి. నిజంగా ఇది ఒక ఛాలెంజ్ మీకు చెప్పాలంటే. కానీ భయపడకండి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. అధైర్యం వద్దు. కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే 2 ఏళ్ల రేవంత్ పాలన పల్లెల్ని మురికి కూపాలుగా మార్చింది. అస్సలు పట్టించుకోలే. ఇందాక మాణిక్ రెడ్డి గారు అనుభవంతో చెప్తున్నాడు. వాస్తవానికి 2 ఏళ్ల నుంచి ఎలక్షన్ జరపక ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అవి మన పైసలే, మనము పన్నులు కట్టిన డబ్బులు ఢిల్లీకి పోతే అవి మన పైసలే మనకు వస్తాయి. వాడేం కొత్తగా ఇచ్చేది ఏం లేదు ఢిల్లీోడు. ఆ డబ్బులు కూడా 2 ఏళ్ళకెళ్ళి ఆగిపోయినాయి. ఇప్పుడు అవి వస్తాయి. ఏ గ్రామ పంచాయతీలో జనాభా ఎంత ఉంటే
అంత ఆటోమేటిక్గా డైరెక్ట్గా సర్పంచ్ల అకౌంట్లే పడతాయి, మధ్యలో పైరవి లేదు, బ్రోకర్ లేడు. అవి మన హక్కు, అది మన గ్రామ పంచాయతీ హక్కు, డైరెక్ట్గా వస్తాయి. ఏమన్నాగా వస్తాయేమో బుగ్గలో గిగ్గలో ట్రాక్టర్లు మంచిగా చేద్దామంటే ఇప్పుడు మాణిక్యాన్ని బాబేసిండు, కరెంటు బిల్లు 2 ఏళ్ళకెళ్ళి కట్టలేదట, మొత్తం అటెగుస్తారట. మరి కరెంటు బిల్లులకు పోతే మరి రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ఇచ్చినట్టు నువ్వు ఇవ్వవా పైసలు? కేసీఆర్ నెల నెలా గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చిండు. ఫైనాన్స్ కమిషన్ 5 లక్షలు వస్తే ప్రభుత్వం 5 లక్షలు కలిపి 10 లక్షలు గ్రామ పంచాయతీలో వేసింది. ఈయన 2 ఏళ్ల నుంచి నయా పైసా ఇవ్వలే గ్రామ పంచాయతీలకు, రూపాయి కూడా ఇవ్వలే. ఢిల్లీ నుంచి వచ్చేది మన ఫైనాన్స్ కమిషన్ పైసలు, మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన పైసలు కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ సమస్యలు వలయంలాగా పేరుకపోయి ఇలా మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏర్పడ్డది. ఇది ఎందుకు వచ్చింది అంటే రేవంత్ యొక్క పాలన వైఫల్యం వల్ల, పల్లెల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డది. చేద్దాం, మీరేం అధైర్యపడకండి, నేనున్నా, మీకు ఏం కావాలన్నా చేద్దాం. నేను ఇంకొక అనుభవం చెప్తా. మధ్యలో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం, 2004 నుంచి 14 దాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నాం. నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. మధ్యలో తెలంగాణ ఇస్తలేదని నేను రాజీనామా పెట్టినా. ఎమ్మెల్యేకు ప్రజలు కోరితే కేసీఆర్ గారు ఆదేశిస్తే మేము రాజీనామా చేసినాం. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంకి వచ్చారు సిద్దిపేట నా మీద. గీతారెడ్డి గారు వచ్చే మేము ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, మేము ఇంత డెవలప్ చేసినాం, ఇన్ని చెక్ డ్యాములు కట్టినాం, అట్లా ఇట్లా అని స్పీచ్లు ఇచ్చారు. ఇస్తే నేను ఒక మాట అన్నా, మీరు ప్రభుత్వం మీది, మంత్రి మీరున్నారు, నేను ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేను, మరి సీఎం రిలీఫ్ ఫండ్లు మీ గజ్వేలు ఎక్కువ వచ్చినాయా, నా సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయా లెక్క పెట్టుండ్రు అన్న. అప్పుడు చూస్తే సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయి. మనం ప్రతిపక్షమైనా ఆనాడు సిద్దిపేట నియోజకవర్గంలో మన జిల్లాలో ఎవరు చేయనంత సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ప్రజల్ని కాపాడుకునేటువంటి పని చేసినారు. మా పెద్దవాగు మీద చెక్ డ్యాంలు మా నంగునూరు మండల మిత్రులు ఉన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో అసెంబ్లీలో గొంతెత్తి పోరాడి ప్రతిపక్షంలో ఒకవైపు ఉద్యమం చేస్తూ పెద్దవాగు మీద ఆ రోజు అత్యధిక చెక్ డ్యాంలు కూడా ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉండి కట్టించినటువంటివే, ఆనాడు మనం కట్టించినటువంటి చెక్ డ్యాంలు. అట్లా చెప్పుకుంటూ పోతే అనేక పనులు. ఆ రోజుల్లో రైతు ఆత్మహత్యలు ఉండేది. చాలా మంది రైతులు చనిపోతే అప్పుడు 1,50,000 రూపాయలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే, అంత కష్టకాలంలో కూడా అత్యధికంగా డబ్బులు కూడా పోరాడి రైతులకు ఆ 1,50,000 కూడా ఇప్పించేవాళ్ళం. ఆపద్బంధు అనే పథకం ఉంటుండే, ఎవరైనా చనిపోతే 50,000 రూపాయలు ఇచ్చేది. అత్యధికంగా ఆపద్బంధు డబ్బులు కూడా సిద్దిపేటకే తీసుకొచ్చినాం. పాత సర్పంచులు, పాత లీడర్లకు గుర్తుంటుంది, అప్పుడు కరువు పడి మక్కలు ఎండిపోయినాయి. మక్కలు ఎండిపోతే ఇన్సూరెన్స్ రావాలి. నేను స్వయంగా ఇన్సూరెన్స్ ఆఫీస్కు పోయి మనోళ్ళందరం కొట్లాడి రాష్ట్రంలోనే పంటల బీమా పథకం కింద మక్కలు ఎండిపోయిన రైతులకు అత్యధిక డబ్బులు కూడా మన సిద్దిపేటకే తీసుకొచ్చుకున్నాం ఆ రోజుల్లో. ఇట్లా చెప్తే చాలా ఉంటాయి. అంటే అప్పుడు అంతా మక్కనే ఎత్తుడు, ఇప్పుడు నీళ్ళు వచ్చినాక మక్కలు బంద్ అయిపోయినాయి. అప్పుడు యాసంగి పంట అంటే రూపాయికి బారణ మక్కనే ఉండు, చారణ మందం యాన్నంత వరి ఉంటే ఉండు, లేకపోతే ఉండపో. ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక అంతా మారిపోయింది. ఒకసారి యాడ్ చేసుకుంటే 2017-18 ఇలా చాలామంది సీనియర్లు కనబడుతున్నారు నాకు. 2017-18కి ముందు యాసంగి పంటలో ఎన్ని ఎకరాల వరేద్దురు సిద్దిపేటలో అంటే 7-8 ఎకరాలు ఉంటుండే యాసంగికి. నంగులూరులో 3,000, చిన్నకోడూరులో ఒక 3,000 ఉంటే ఈ రూరల్ మండలం సిద్దిపేట అప్పుడు ఒకటే మండలం ఉంటుండే, ఈడొక 4-5 పెద్ద మండలం. అంత కలిపితే 8-10 వేల ఎకరాలకు మించి యాసంగి పంటలో వరి వేయకపోదు. అయితే మక్కనో ఇంత సన్ఫ్లవరో ఒక 8 మందం అయితే పడావే ఉంటుండే, ఏమి వేయకపోదు. ఇప్పుడు ఏడికొచ్చింది 8,000 ఎకరాల వరి పోయి 80,000 ఎకరాల వరి ఇలా సిద్దిపేటలో సాగైతుంది. 8,000 ఎకరాల వరి ఎక్కడ, 80,000 ఎకరాల వరి ఎక్కడ? ఇది ఎన్ని రోజులలో అయింది? ఒక్క 6-7 ఏళ్ల కిందనే. కాళేశ్వరం నీళ్లు సిద్దిపేట నేలను ముద్దాడితే ఈ ప్రాంత రూపురేఖలే మారినాయి. అప్పుడు యాసంగి పంట అంటే 5 ఎకరాలు ఉన్న రైతు కూడా ఎకరమో అర్ధెకరమో గంటే నాటేసుకుంటాం. ఎందుకంటే నీళ్లు ఉండే, బావిల నీళ్ళు తగ్గుతుండే, బోర్లు ఎండిపోతుండే. మా అంటే 1 ఎకరం వేద్దురు. ఇప్పుడు చూడుండ్రి, 5 ఉంటే 5 బరాబర్ వేస్తాడు, 3 ఉంటే 3 ఎకరాలు బరాబర్. ఏనన్నా అసలు గింత ఖాళీగా కనబడుతుంది ఈరోజు? 80,000 ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా?
రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలింది అంటాడు. మరి కాళేశ్వరం కూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో 80,000 ఎకరాల పంటకు నీళ్లు వస్తున్నాయే, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాలికెళ్ళి వచ్చినాయా? ఆకాశంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి పోతుండా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో గట్టలేదా? మా కుడి కాలువ ఎడమ కాలువ కాళేశ్వరంలో భాగంగా మనం తవ్వలేదా? ఇలా దుబ్బాకైనా గజ్వేలైనా సిద్దిపేట అయినా మెదక్ అయినా అటు యాదాద్రి జిల్లా అయినా ఇటు ఉస్నాబాద్ జిల్లా అయినా ఇటు మానకొండూరు జిల్లా అయినా అటు సిరిసిల్ల అయినా ఇవన్నీ ఎట్లా బారుతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే బారుతున్నాయి కదా. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మల్లన్న సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మొన్న అంతగిరి రిజర్వాయర్కి వెళ్ళి ఎమ్మెల్యే పోయి నీళ్లు లావట్టి గేట్ తీసిండు, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే అంతగిరి ఆడికెళ్ళి వచ్చింది అంటే జూటా మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నారు. బట్ ఏం జరిగినా ఇవాళ విద్యాలయాలకు నిలయం మన సిద్దిపేట. పిల్లలు చదువుకోవాలంటే పాలిటెక్నిక్లు, ఐటీఐలు, డాక్టర్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజు, ఫార్మసీ కాలేజు, పలాది చదువు లేదు అనకుండా సిద్దిపేటను విద్యాలయాలకు నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం మనం. ఆలయాలకు కిల్లా నిలయంగా మన సిద్దిపేట. ఎన్ని గుళ్ళు అద్భుతంగా, అటు మల్లన్న దేవుడి గుడి, అటు కొండపోచమ్మ దేవుడి గుడి, అసలు ఎక్కడ ఎన్ని దేవాలయాలు, వర్గ లక్ష్మీనరసింహస్వామి గుడి, అద్భుతంగా ఆలయాలు అభివృద్ధి చేసుకున్నాం. రిజర్వాయర్ల కిల్లా మన సిద్దిపేట. అటు మీద అంతగిరి, నడిమిట్ల రంగనాయక సాగర్, ముంగడికి పోతే మల్లన్న సాగర్, మీదికి పోతే కొండపోచమ్మ సాగర్, ఇటు పోతే గౌరవల్లి, ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం. రిజర్వాయర్ల కిల్లా సిద్దిపేట జిల్లా, ఆలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా, విద్యాలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా. అసలు రైలు, నేషనల్ హైవే, జాతీయ రహదారులు తెచ్చినాం, రైలు తెచ్చినాం, జిల్లా తెచ్చుకున్నాం, పోలీస్ కమిషనరేట్ తెచ్చుకున్నాం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకున్నాం, సిద్దిపేటకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో, కేసీఆర్ దీవెనలతో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని మనం తయారు చేసుకున్నాం.